మెత్తగా ఉంటే మొట్ట బుద్ధేసుద్ది. ప్రస్తుతం మోడీ పరిస్థితి అదే ఉంది. మెత్తగా ఉన్నాడు, ప్రతి ఒక్కడు మొడతన్నాడు. ఉద్యమాలు చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మనమంటే, ఉద్యమాలలో రక్తపాతం జరగకూడదంటే, ఆ రక్తం ఎవరిది కళ్ళ చూస్తున్నారంటే పోలీసులది, సెక్యూరిటీది. అది ఒక ఎత్తు. ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ మొన్న దీక్షకి విరమించేయడానికి సిద్ధపడి పోలీసులు ఫోను చేశాకనే వచ్చారు, తీసుకెళ్లారు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు, అంతా బానే ఉంది. ఆయనకేం దీక్ష అర్జెంట్‌గా విరమించాలి. కానీ ఒక్కొక్క క్షణం ఒక్కొక్కటి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆయనకి పిలుపునిచ్చారు, మీరు దీక్ష విరమించండి, ప్రొటెస్ట్ కొనసాగిస్తున్నామని. ఆహా! అన్నాడు. నాకు ఎంపీలొచ్చి హాస్పిటల్‌కొచ్చి నన్ను పలకరించి దీక్ష విరమించమంటే విరమిస్తానన్నాడు. అందుకని పార్లమెంట్‌లో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ నుంచి యాజిటేషన్ అంతా తను సొంతం చేసుకోవడానికి తపనపడుతూ నిన్న ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేసిన రాహుల్ గాంధీ ఇవాళ ఒక ప్రెస్ బ్రీఫింగ్ పెట్టి మరి అయ్యో 1,30,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టేస్తున్నారు, కానీ సరిగ్గా నిర్వహించడం చేతకలేదు, 152 పేపర్లు లీక్ అయిపోయినాయి. మరి అదేందో 152 పరీక్షలు ఎప్పుడు నిర్వహించిందో కేంద్రం ఏడాదిలో తెలియలేదు, కానీ అన్ని లీక్ అయిపోయినాయి, ప్లస్ డబ్బులు పోసేస్తున్నారు, అసలు ఎడ్యుకేషన్ అంతా నాశనం చేసేసారని చెప్పుకొచ్చాడు. అయితే పార్లమెంట్లో చర్చకి సిద్ధమని ప్రభుత్వం అంటే ముందు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే అంటారు. నువ్వు చర్చలో ధర్మేంద్ర ప్రధాన్ తప్పని నిరూపిస్తే కదా తను రాజీనామా చేయాల్సింది. ముందే రాజీనామా చేసేయంటే అది షరతు, కావాలని చెప్పిన పార్లమెంట్ సెషన్ జరగకుండా చూడు. ఇదంతా అయిపోయింది. కాకపోతే ఆ పార్లమెంట్ వేదిక మీద నుంచి ఇది క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ మిగతా పక్షాల తరపున సోనం వాంగ్‌చుక్‌ని దీక్ష విరమించమని పిలుపునివ్వడం. సోనం వాంగ్‌చుక్ మళ్ళీ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రభుత్వం నాకు మాట ఇవ్వాలి, ఏదైతే దీక్ష విరమించమని పిలవాలి, అట్లాగే ఇప్పుడు నిన్న జరిగిన ప్రొటెస్ట్స్ మీద కేసులు పెట్టకూడదు, ఇప్పటికే 12 ఎఫ్ఐఆర్లు నమోదైనవి, అవేం పెట్టకూడదు, ఎవరిని కేసులు పెట్టకూడదు, అలా హామీ ఇస్తే దీక్ష విరమిస్తాను. కొత్త ఫిట్టింగ్ అంటే ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. ఏం చేస్తారో చూద్దాం.